ఎప్పుడైతే ఇరు సైన్యం ఒక్కసారిగా మధ్య ఆ యొక్క యుద్ధ భూముల యొక్క అడుగు పెట్టారట. యుద్ధ భూములకు అడుగు పెడితే పాపం వయోవృద్ధుడు విరాట మహారాజు మామూలు పెట్టారు. అప్పటికే వయసు బాగా అయిపోయింది. కుమారుడు పసిబిడ్డ ఏం చేస్తాడు విరాట మహారాజు? ఆ సైన్యాన్ని చూసి భీతినందగా భయపడిపోతున్నాడు. భయంతో భయపడిపోతున్నాడట. అయితే కంకుబట్టు, కొలరాంకుడు, తాళగందుడి తండ్రి పాలలు అంతా కూడా ఆ సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. రథం మీద ఉండేటువంటి వారు రథం మీద ఉన్నటువంటి వారితో, అశ్వాల మీద ఉండేటువంటి వారు అశ్వాల మీద ఉన్నటువంటి వారితో, ఏనుగుల మీద ఉండేటువంటి వారు ఏనుగుల మీద ఉన్నటువంటి వారితో, భూమిపైన ఉండేటువంటి వారు భూమిపైన ఉన్నటువంటి వారితో, గదాయుద్ధము చేసేవారు గదాయుద్ధము చేస్తూ ఇలా హోరిగా భయంకరంగా యుద్ధము జరుగుతుంది. ఆ దక్షిణ వైపు గోవులంతా కూడా ఒక చోట నిలబడి ఉన్నాయి. అలా యుద్ధము జరుగుతూ ఉంటే సుశర్మ అనుకున్నాడట, ఈ సైన్యంతో మనకేం పని, మనకు పని విరాట మహారాజుతో. విరాట మహారాజు సొత్తుగా ఈ దక్షిణ దిశలో ఉండేటువంటి గోవులు కాబట్టి విరాట మహారాజుని కనుక బట్టి బంధించామనుకో, విరాట మహారాజుని తీసుకువెళ్ళిపోయినామంటే అప్పుడు ఏం చేస్తామని చెప్పి సుశర్మ ఎగసి ఒక్కసారిగా ఆ విరాట మహారాజును పట్టి తీసుకువెళ్ళి రథం మీద వేసుకుని వాయు మనోవేగాలతో వెళ్ళిపోతున్నాడు. చూశాడు భీమసేనుడు, అన్నయ్య మనకు ఇంతకాలం రక్షణ ఇచ్చారన్నయ్య, సుశర్మను తీసుకువెళ్ళిపోతున్నాడన్నయ్య విరాట మహారాజు అన్నాడు. ఆ యొక్క సుశర్మ విరాట మహారాజు తీసుకువెళ్ళిపోతున్నాడన్నయ్య అన్నాడు. ఎందుకన్నారండి? ధర్మరాజు అజాత శత్రు అని ధర్మరాజు అంటాడట. చెప్పండు భీమసేన, నేను ఎప్పుడు కూడా ఆయన అంత పెట్టుకుని ఆయనకి నీడలాగానే ఉంటా. ఏమండి, విరాట మహారాజు పక్కన కుడుభుజం వల్ల 24 గంటలు ఆయన అంత పెట్టుకుని కూర్చోండేవాడిని నేను. ఇక్కడ సైన్యం పైన ఒక కన్ను ఉంటే నాకు విరాట మహారాజు పైన ఒక కన్ను ఉంది. విరాట మహారాజును సుశర్మ పట్టడం, బంధించడం, లాక్కొని వెళ్ళడం, ఆయన ఆతానాదం చేయడం, రథంలో వేయడం కూడా నేను చూశాను. మనం ఉన్నాము కదా అని చెప్పి ఇలా పట్టుకున్నాడో లేదో, అలా రథంలో కూర్చున్నాడో లేదో, వెంటనే కనుక మనం కాపాడామనుకో మన గొప్పతనం ఎలా తెలుస్తుంది? విరాట మహారాజు మన గొప్పతనం తెలియాలి కదా. గొప్పతనం తెలియాలంటే ఆయనకు ఒంటిలో భయం పుట్టాలి. ఆ భయం కలిగినప్పుడు, ప్రాణభయం వచ్చినప్పుడు, మృత్యుదేవత ఆయన కళ్ళ ముందర కనపడినప్పుడు మనం గనక వెళ్ళి రక్షించినాము
ఉన్నామంటే మనం కనుక వెళ్ళి కాపాడినట్లయితే ఇప్పుడు సంగతి పక్కన పెట్టు, ఇక అజ్ఞాతవాసం 1-2 రోజులు ముగిసిపోతుంది. బాల్య కాలంలో కూడా మనకు సామంత రాజుగా ఉపయోగపడతారు విరాట మహారాజు. కాబట్టి కాస్త ఓపికండు, ఎంత దూరం వెళ్తాడో వెళ్ళని అన్నాడు. అలా విరాట మహారాజును తీసుకువెళ్తుంటే విరాట మహారాజు భయంకరంగా ఆత్తాలాదము చేస్తూ వృద్ధాప్యంలో ఉండేటువంటి విరాట మహారాజు బాధతో కేకలు వేస్తున్నారట. అప్పుడు తెలియనట్టన్నాడు, తమ్ముడా ఇప్పుడేళ్ళు ఆ కేకలో కాస్త తేడా ఉంది, చావు కేకలాగా వినబడుతున్నాయి ఆయన, మామూలు కేకలు కానివి చావు అరుపులాగా వినబడుతున్నాయి, ఇప్పుడు వెళ్ళన్నాడు. ఇక భీమసేనుడు కూడా చెప్పాలండి, వాయువుకు పుట్టినవాడు. అటువంటి వాయువు తనయుడైనటువంటి భీమసేనుడు హోరాహోరీగా వెళ్ళి విరాట మహారాజును పట్టి బంధించి కొట్టి నేరుగా తీసుకుని ఆ యొక్క విరాట మహారాజు దగ్గర సుశర్మను పట్టి బంధించి తీసుకుని వచ్చి కంకుబట్ట ముందు పడేశారు. ఎప్పుడైతే కంకుబట్ట ముందు పడేశారో అప్పుడు కంకుబట్టను చూసి సుశర్మ అన్నాడు, అయ్యా నేను కూడా నీకు సామంతరాజుగా ఉంటాను. ఇదంతా దుర్యోధనుడు చేసినటువంటి పని. ఈ రోజు మనిషి అనేది బ్రతికి ఉంటే ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా అనుభవించవచ్చు. ఈ రోజు నేనే చచ్చిపోయినాను అనుకో, దుర్యోధనుడు నాకు ఏదిస్తే ఏముంది? ఈ రోజు ప్రాణభిక్ష పెట్టి నన్ను గనుక వదిలిపెట్టి నేను ఈ రోజు నుంచి మీకు స్నేహితుడు లాగా ఉంటాను, నీకు నేను ఉపయోగపడతాను అన్నాడు. ఎప్పుడైతే ఒక శత్రువు క్షమాభిక్ష పెట్టమని ఆర్తితో అడిగాడో సరే అని చెప్పి ఇక్కడ సుశర్మ విరాట మహారాజు కలిసిపోయాడు. ఎప్పుడైతే సుశర్మ విరాట మహారాజు కలిసిపోయాడో ఈ విషయాన్ని తెలుసుకున్నాడు దుర్యోధనుడు. నోటిలో అసలు ఉత్తర గోపురం మనకు జరిగి ఉండదండి. ఉత్తర వైపు గోవులకు వెళ్ళుండు దుర్యోధనాదులు, ఈ దక్షిణ వైపు గోవులు వర్ణించినప్పుడు సుశర్మ యుద్ధం అనంతరము సుశర్మ విరాట మహారాజు శత్రువులు మిత్రులుగా కలిసి కాకుండా పోయితే ఉత్తర గోగ్రహం మనకు జరుగుండదు. ఇక్కడ శత్రువు మిత్రులు అయిపోయారు, ఒకటైపోయారు. ఎప్పుడైతే ఒక్కటైపోయారో దుర్యోధనుడు తెలుసుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? మామా శకుని మామ దక్షిణ వైపు గోవులను కనుక మన్నిస్తే పాండవులకు అజ్ఞాతవాస దీక్ష బయటపడుతుందన్నావే. అక్కడ అందరూ కూడా కలిసిపోయారు. ఇప్పుడు ఏ విధంగా మనకు పాండవులకు అజ్ఞాతవాస దీక్ష బయటపడాలి కాబట్టి వాడిలో వీడిలో నమ్ముకున్నాం అనుకో, నెత్తిన కొరువే. సుశర్మను నమ్ముకున్నాం, ఈ రోజు మన పరిస్థితి ఏమైంది? అదిగో మన ప్రయత్నం మనమే చేద్దాము అన్నాడు. ఎవరో అల్లుడైనటువంటి ఆ యొక్క శకుని మామ ఏం చేద్దామంటే ఆ యొక్క విరాట మహారాజుకి ఉత్తర వైపు ఉన్నాయి గోవులు, ఆ ఉత్తర వైపు ఉండేటువంటి గోవులను కనుక మరణిస్తే అప్పుడు ఆ పాండవుల యొక్క అజ్ఞాతవాస దీక్ష బయటపడుతుంది అనుకున్నాడు. ఆ సమయంలో ఎవరండి? దుర్యోధనుడు తన 99 మంది సోదరులతో కలిశాడు. అన్నదేశాధీశుడైనటువంటి కర్ణుడు, తాటగారైనటువంటి భీష్ముడు, గురుగారైనటువంటి ద్రోణుడు, కులగురైనటువంటి కృపుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, ఇంకా కౌరవ సైన్యం అనంత సైన్యావాహని మేనమామల సైన్యంతో సహా ఆ యొక్క దుర్యోధన కుమారుడు లక్ష్మణ కుమారుడితో సహా వారి మనోవేగాలతో ప్రధానులై విరాట మహారాజు దక్షిణ వైపు ఉండేటువంటి గోవులు వర్ణించాలని చెప్పి సైన్యంతో కూడా బయలుదేరి వెళుతున్నారా. ఎప్పుడైతే దక్షిణ వైపు ఉండేటువంటి గోవులను మళ్ళీ తీసుకురావాలనుకున్నారో అక్కడ యాదవులంతా కూడా హాయిగా ఆ గోవులను మేపుతూ ఆ గోపాలుని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. మాధవ మధుసూదన మాధవ 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 మధుసూదన
ఈ సమయంలో దేవలంపేట మహాభారత ధర్మకర్తలు కార్యకర్తలు సుభాష్ రెడ్డి గారు వచ్చారా సార్? వచ్చారా? రాలేదా? మరి మీ పేరు సార్? సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు